ఈ మధ్య ఆతారణ ముచ్చట చూస్తే అస్సలు అర్థమవుతలేదు. నాకైతే నెత్తి గుద్దుకొని 16 వక్కలు అవుతుంది. పొద్దున లేస్తే ఎండ దంచి కొడుతుంది, మధ్యాహ్నం అయితే ఉక్క పొద్దుతో చెమటలు కక్కుతాను. కానీ రాత్రి కాగానే సడన్గా ఓలో కట్కేసి చాలు చేసినట్టే చలి పెట్టినట్టే అనిపించింది నాకైతే. నాడియా కొట్ట రాత్రి అయ్యేసరికి వానలు దంచి కొట్టబట్టే ఎండ, ఏడి, చలి, వర్షాలు, లొల్లిలు పడి మొత్తం అని రైతన్న మాత్రం నిండా మునిగిపోవట్టే. కండ్ల ముందే కష్టపడి పండించిన అడ్లని కూడా మార్కెట్ యార్డ్లల్లో నానిపోతా అంటే ఇటు సర్కారు అటు ప్రతిపక్షాలు చేస్తున్న రాజకీయాల రచ్చేందో ఒక్కపాటు చూద్దాం పాండ్రియల్లా. కొన్ని రోజుల సంది తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయని జనాలు ఏసీలు కూలర్లు ఆన్ చేసుకున్న లోపే సీన్ రివర్స్ అయిపోయింది. కరీంనగర్, పెద్దపల్లి, మెదక్, యాదాద్రి, భువనగిరి జిల్లాలల్లా నడియాంగొట్ట రాత్రి ఈ ఎదురుగాలులతోటి పొట్టు ఇడిచి దంపింది ఆన. ఈ ఆనకు రైతన్న ఆగమైపోయిండు. మార్కెట్ యార్డ్ల కొనుగోలు కేంద్రాలల్లా ఆరబోసిన కొంటరని చెప్పేసి చూసుకుంటే ఆడనే ఉంచిన లక్షల కింటాల ధాన్యం కుప్పలు వాననిట్లా తడిసి ముద్దయిపోయినాయి. కొన్ని చోట్లయితే అడ్ల గింజలు వరద నీటిని కొట్టుకుపోతా అంటే రైతులు సెల్ ఫోన్ లైట్ల వెళ్తుర్లా కన్నీళ్లు పెట్టుకుంటే అడ్లను ఎత్తుకోవాల్సిన పరిస్థితి వచ్చే. వారాలు అయితేనే కొనుగోలు చక్కగా లేక వాళ్ళ పంట వానపాలైందని చెప్పేసి రైతులు రోడ్డెక్కి రాస్తరకలు చేయబట్టే. ఇక అడ్లు నానిపోయి రైతులు ఆగమైతా అంటే కాంగ్రెస్ సర్కారు మాత్రం జిల్లాల కలెక్టర్లను, ఆఫీసర్లను హై అలర్ట్ చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ స్వయంగా రివ్యూ మీటింగ్ పెట్టి ఐఎండీ వాతావరణ శాఖ ఆల్రెడీ ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది, ఎక్కడ నిర్లక్ష్యం వద్దని ఆదేశం చేసిందట. కొనుగోలు కేంద్రాలల్లో అడ్లు తడిసిపోకుండా తార్పిన్లు పట్టాలు కప్పాలి, ఏడనన్న కొనుగోలు పూర్తయితే ఆ పట్టాలను అన్నిటి కూడా తీసుకొచ్చి అడ్లున్న కేంద్రాలకు షిఫ్ట్ చేయాలని చెప్పిండట. తడిసిన అడ్లను కూడా తక్కువ చేయకుండా మిల్లులకు తరలించి ఐఐటి నిబంధనల ప్రకారము కొనుగోలు ప్రక్రియ స్పీడప్ చేయాలని చెప్పేసి అధికారులకు గట్టిగానే ఆర్డర్లు వేసిండ్రు. కానీ ప్రతిపక్షాలు మాత్రం ఊకుంటారా? దొరికిందే సందని చెప్పి కాంగ్రెస్ సర్కారు మీద ఇరుసుకోబడుతుర్రు. రామన్న సారు, హరీష్ రావు సారు ఇక రంగంలోకి దిగి ఏసీ రూమ్లలో కూర్చొని ముచ్చట్లు ఎప్పుడు కాదు, ఒక్క మంత్రి కూడా కొనుగోలు కేంద్రాల దిక్కు మొగం చూస్తారని చెప్పేసి అగ్గి మీద గుగ్గిలమైనరు. రైస్ మిల్లర్లు తడిసిన అడ్ల పేర్లతోటి రైతులను బ్లాక్మెయిల్ చేస్తానని చెప్పేసి అని అన్నాడు. తేమ శాతంతో సంబంధం లేకుండా కనీస మద్దతు ధర ఇచ్చి తడిసిన అడ్లన్నిటి కూడా వెంటనే కొనుగోలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాండ్రు. బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ రామచంద్రరావు సారిగా ఇక కాంగ్రెస్ రైతు వ్యతిరేక విధానం వల్లనే అన్నదాత రోడ్డున పడ్డారు అన్నట్టు తిట్టుకుంటూ పోతున్నాడు. ఎకరాకు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేసిర్రు. ఒక పక్క ప్రకృతి ఏమో ఎండలు వానలతోటి రైతన్న ఆడుకుంటా అంటే ఇంకో పక్క లీడర్లేమో ఈ నానిన వడ్లను మీద రాజకీయాలు రొట్టెలు కాల్చుకు తింటా అంటారు. పో ఎవరి లొల్లి ఎటున్నా కష్టపడి వండించిన అడ్లు నానిపోతే ఆ గుండె కోత రైతుగా తెలుస్తుంది. ఇక ఇప్పటికైనా మన ఆఫీసర్లు ఏసీ రూములు దాటి బయటకు వచ్చి ఆ అడ్లను కొని రైతన్నను కాపాడితే మంచిది. మరి సర్కారు ఈ అడ్లను ఎప్పుడు కొంటుందో చూడాలి మళ్ళా.